ఓటుకు నోటు కేసులో బెయిల్ పై రేవంత్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు గడప తొక్కారు రేవంత్ రెడ్డి. అయితే వారం క్రితమే దాఖలైన ఈ పిటిషన్ను ఇవాళ విచారించింది హైకోర్టు. దీనిపై అడిషనల్ కౌంటర్ వేయాలంటూ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది కోర్టు. దీనికి ఏజీ సోమవారం వరకు గడువు కోరగా ఎల్లుండి వరకు అనుమతినిస్తూ తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. అటు ఇప్పటికే కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేసిన ఏసీబీ రేవంత్ కు బెయిల్ వద్దంటే వద్దని చెప్తోంది. కేసు ఇంకా విచారణలో ఉండడం, అలాగే మత్తయ్య, సండ్రను ఇంకా విచారించాల్సి ఉన్న సమయంలో రేవంత్ కు బెయిల్ ఇస్తే కేసు విచారణ ప్రభావితం చేస్తారని వాదిస్తోంది ఏసీబీ. అయితే రేవంత్ లాయర్లు మాత్రం బెయిల్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. కేసు విచారణకు రేవంత్ పూర్తిగా సహకరిస్తున్నారని, కావాలంటే ఇంకా వివరాలు అందిస్తారని, ఇప్పటికైతే రేవంత్ చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారు కాబట్టి రిమాండ్ అవసరం లేదన్నది వీరి వాదన. కానీ ఇవాళ పిటిషన్ విచారణ జరపాల్సిన న్యాయస్థానం కనీసం వాదనలు కూడా వినకుండానే డైరెక్టుగా ఎల్లుండికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఓటుకు నోటు కేసులో బెయిల్ పై రేవంత్ కు మళ్లీ నిరాశ ఎదురైంది. కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు గడప తొక్కారు రేవంత్ రెడ్డి. అయితే వారం క్రితమే దాఖలైన ఈ పిటిషన్ను ఇవాళ విచారించింది హైకోర్టు. దీనిపై అడిషనల్ కౌంటర్ వేయాలంటూ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది కోర్టు. దీనికి అడ్వకేట్ జనరల్ సోమవారం వరకు గడువు కోరగా ఎల్లుండి వరకు అనుమతినిస్తూ తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. అటు ఇప్పటికే కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేసిన ఏసీబీ రేవంత్ కు బెయిల్ వద్దంటే వద్దని చెప్తోంది. కేసు ఇంకా విచారణలో ఉండడం, అలాగే మత్తయ్య, సండ్రను ఇంకా విచారించాల్సి ఉన్న సమయంలో రేవంత్ కు బెయిల్ ఇస్తే కేసు విచారణ ప్రభావితం చేస్తారని వాదిస్తోంది ఏసీబీ. అయితే రేవంత్ లాయర్లు మాత్రం బెయిల్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కేసు విచారణకు రేవంత్ పూర్తిగా సహకరిస్తున్నారని, కావాలంటే ఇంకా వివరాలు కూడా అందిస్తారని, ఇప్పటికైతే రేవంత్ చెప్పాల్సిన అన్ని విషయాలు చెప్పారు కాబట్టి రిమాండ్ అవసరం లేదన్నది వీరి వాదన. కానీ ఇవాళ పిటిషన్ విచారణ జరపాల్సిన న్యాయస్థానం కనీసం వాదనలు కూడా వినకుండానే డైరెక్టుగా కేసును ఎల్లుండికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.